సో పవన్ కళ్యాణ్ సీఎం డిప్యూటీ సీఎం కూడా మీకు ఎలా అనిపిస్తుంది? 10 ఏళ్ల నిరీక్షణ, 14 ఏళ్ల నిరీక్షణ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక చెప్పిన ఆయన కొడితే ఇక కొండనే కొట్టాలనుకున్నాడు. సో 10 సంవత్సరాల కష్టం ఆయన నెరవేరిపోయింది అనమాట. సో ఆయన నార్మల్ గా వార్డ్ మెంబర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, డైరెక్ట్ కొడితే డిప్యూటీ సీఎం కొట్టిన అనమాట. సో అది చాలా హ్యాపీగా ఉంది అనమాట. సో నెక్స్ట్ ఇక అందరి కోరిక సీఎం ఆయన. సో బట్ చంద్రబాబు నాయుడు ఉండగా జరిగే అవకాశం అయితే లేదు. ఇప్పుడు సీఎం గా పోటీ చేయొచ్చా? మరి ఇప్పుడు పోటీ చేయొచ్చు సీఎం క్యాండిడేట్ గా జనసేన తరఫు నుంచి? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం తీసుకుని కొన్ని శాఖలు అడిగిండు. సో ఆయనకి ఏదో ఫేవర్ ఉన్న శాఖలు ఉన్నాయో ఆయన ఇచ్చారు. సో ఆయన ప్రూవ్ చేసుకుని కాలర్ ఎగరేసినాక అప్పుడు నాకు సీఎం ఓట్లేయని చెప్పి అంటాడు ఆయన. సో అప్పుడు ఎట్లయినా వద్దన్నా సరే ఓట్లు పడతాయి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం తీసుకున్నారు. సో ఆయనకు ఫ్రీడమ్ అనేది ఫ్రీగా ఇస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన కావాల్సిన శాఖలు ఆయనకి ఇచ్చారు. అలాంటి ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు కాదు, డైరెక్ట్ మోడీ. ఆయన ఏదైనా సరే డైరెక్ట్ మోడీకే వాట్సాప్ లో మెసేజ్ పెడతాడు, హాయ్ మోడీ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పి డైరెక్ట్ గెలిచింది పవన్ కళ్యాణ్ తరఫున అంటారు. పవన్ కళ్యాణ్ వల్ల గెలిచింది అంటారు చంద్రబాబు కూడా. అట్లా అని కూడా ఏం చెప్పలేను. ఆయన జైల్లో పెట్టారు కాబట్టి సింపతి ఓట్లు కూడా చాలా పడ్డాయి. సో అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వల్ల జగన్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? ఋషికొండను కొండను లేపేశాడు, దాని ఏదో ప్యాలెస్ గిలెస్ చేసి అదొకటి చేశాడు. ఇంకోటేమో చంద్రబాబు నాయుడు గారిని ఏమో జైలు పెట్ట అదొక నెగిటివిటీ. ఇంకోటేమో తెలంగాణలో ఏమో ఐటీ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆయన ఏమో చేపలు, రొయ్యలు, పీతల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక ఇన్వెస్టర్లు చేపలు, రొయ్యల గురించి అయితే ఇన్వెస్ట్ చేయరు కదా. సో ఆయన డెవలప్మెంట్ మానేసి జగన్ గారు పెట్టేశారు. విద్యా వ్యవస్థ మీద గానీ అక్కడ జరిగిన చాలా హెల్ప్ చేశాడు. అన్ని ప్రజలకు హెల్ప్ చేసాము, డబ్బులు ఇచ్చాము, అది చెప్తున్నారు. మరి ఓడిపోయారు. బెటర్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేదు, ఆయన ఓన్లీ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆ డెవలప్మెంట్ అయితే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఆ పథకాలు అయితే ఇక్కడ ఇచ్చినాకో తెలంగాణ సీఎం అయిపోవచ్చు కదా జగన్ గారు. సో జగన్ గారు చెప్పేది ఒకటే, మీరు ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణ పోటీ చేయండి, నేను తెలంగాణ డెవలప్ అయిపోయింది కాబట్టి ఈ పథకాలతో బతికేచ్చు. ఇప్పుడు మీరు వద్దన్న 170 సీట్లు వస్తాయి. నెక్స్ట్ టైం జనసేన తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది మీకు అభిప్రాయం? చేయాలవుతా అది ఇప్పుడు మినిమం ఒక 1 year ఆయన పరిపాలన చూస్తే ఇక అప్పుడు ఆయన అడగాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కూడా ఆటోమేటిక్ గా వాళ్ళే స్వాగతం పలుకుతారు. సో తెలంగాణలో కూడా బంపర్ మెజారిటీ వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలా ఉండబోతుంది కూటమి పరిపాలన? ఆల్రెడీ ఆయన జస్ట్ అడుగు పెడితేనే 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది బీపీసీఎల్ నుంచి. భారత్ పెట్రోల్ పంప్ వాళ్ళు 50,000 కోట్లు పెడుతున్నారు. సో ఇక లోకేష్ గారు అయితే తెలుగు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఇంగ్లీష్ ఎరగదీస్తాడు ఆయన. సో అక్కడ ఉన్నది పొడుగుడు ఐటీ మినిస్టర్ కాదు, ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఐటీ మినిస్టర్. ఓకే బ్రదర్.